ఎముకల్లోనూ మైక్రోప్లాస్టిక్స్ ఉంటున్నాయట. బోన్ మ్యారోలో తొలిసారి గుర్తించిన బ్రెజిల్ సైంటిస్టులు. తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి ద్వారా మనిషి శరీరంలోకి పోతున్నదట ప్లాస్టిక్. పేగుల నుంచి బ్లడ్ ద్వారా ఎముకల మధ్యలోకి చేరుతున్న సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు. 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజు ప్లాస్టిక్ కణాల ఆనవాళ్లను గుర్తించినట. ఈ మైక్రోప్లాస్టిక్స్తో పటుత్వం కోల్పోతున్న ఎముకలట. ఎంత భయంకరమైన వార్త చూడండి ఇది. బోన్ రీగ్రోత్లో పాలు, కీళ్ల వ్యాధులు, రక్తహీనత ముప్పు పెరుగుతుందట. సో ఇట్లా ప్లాస్టిక్ అవశేషాలు, మైక్రోప్లాస్టిక్ కణాలు కనబడుతున్నాయట అందులో. ఎముకల్లో, ఎముక మధ్య భాగం ఉంటుంది కదా, దాంట్లో. ఒక్కసారి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది చూడండి. దీనికి ఏంటి సొల్యూషన్ అంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలంట. ప్రపంచవ్యాప్తంగా ఆస్టియోపోరోసిస్ సంబంధిత ఫ్రాక్చర్లు 2050 నాటికి రెట్టింపు అవుతాయట. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మైక్రోప్లాస్టిక్స్ ఎముకల వ్యాధులకు ఎలా కారణమవుతాయో బాగా అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఈ మైక్రోప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. ప్లాస్టిక్ బదులుగా ఎకో ఫ్రెండ్లీ వస్తువులే వాడితే సమస్యను కొంతమేర తగ్గించవచ్చు. ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన సంపూర్ణ నిషేధం విధించి వ్యర్థాల నిర్వహణను పటిష్టం చేయాలని అంటున్నారు. పరిశ్రమలు ప్లాస్టిక్ బదులుగా ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ని ఎంచుకొని తమ ఉత్పత్తుల ద్వారా మైక్రోప్లాస్టిక్స్ విడుదల కాకుండా చూడాలని ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజల కృషితోనే ఈ ప్లాస్టిక్కు చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు. చూడండి, వారానికి 5 గ్రాముల మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంలోకి పోతున్నాయట. మనం రోజు ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులు, దుస్తులు, ఫర్నిచర్, కారు టైర్లు, ఇతర వస్తువుల నుంచి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు విడిపోయి గాలిలో కలుస్తున్నాయట. ఇవి మనం తాగే నీటిలో, తినే ఆహారంలో కలిసిపోయి మనం శ్వాస తీసుకున్నప్పుడు కానీ, తింటున్నప్పుడు కానీ, తాగుతున్నప్పుడు కానీ శరీరంలోకి ప్రవేశిస్తాయట. ప్రతి మనిషి శరీరంలోకి వారానికి దాదాపుగా 5 గ్రాముల మైక్రోప్లాస్టిక్ కణాలు ప్రవేశిస్తున్నాయట. 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో ఉండే ఈ మైక్రోభూతం పేగుల ద్వారా రక్తంలోకి పోతుంది. రక్త ప్రవాహం ద్వారా శరీరంలోకి పోతుంది. ఇప్పటికే ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, మెదడు వంటి కీలక భాగాల్లోకి సైతం ఈ మైక్రోప్లాస్టిక్స్ చేరుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇటీవలే ఒక రీసెర్చ్లో తల్లి పాలలో సైతం ఈ మైక్రోప్లాస్టిక్స్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించినట. తాజాగా ఎముక మధ్యలో కూడా వీటి ఆనవాళ్లు గుర్తించడం మరింత ఆందోళనకరంగా మారింది. అంటే ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో మనిషి యొక్క శరీరం ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ఏమైందట అంటే ఎముకల్లో చేరే మైక్రోప్లాస్టిక్స్ ఎముకలను బలహీనపరచడం వల్ల వృద్ధాప్య లక్షణాలు కూడా త్వరగా వస్తాయట. అంటే తొందరగా ముసలోళ్ళు అవుతామట. ఈ మైక్రోప్లాస్టిక్స్ ఎముక కణాల జీవశక్తిని దెబ్బతీసి వాటి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయట. దీనివల్ల కణాల ఉత్పత్తి తగ్గిపోయి వాటి పునరుత్పత్తి సామర్థ్యాన్ని తొందరగా కోల్పోతాయి. అలాగే మైక్రోప్లాస్టిక్స్ ఆస్టియోక్లాస్ట్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీనివల్ల ఎముకల విచ్ఛిన్నం ఎముకల నిర్మాణం కంటే వేగంగా జరుగుతుంది. ఫలితంగా ఎముకలు బలహీనపడి బోలు ఎముకల వ్యాధి, అంటే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు, ఇలాంటి సమస్యలు చిన్న వయసులోనే వస్తాయట. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ హార్మోన్లలో మార్పుల వల్ల ఎముకలు బలహీనపడతాయి. కానీ ఇప్పుడు ఈ మైక్రోప్లాస్టిక్స్ వల్ల కలిగే అదనపు కణ ఒత్తిడి కారణంగా ఎముకలు బలహీనమయ్యే ప్రక్రియ మరింత స్పీడ్గా జరుగుతుందట. ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి. సో కాబట్టి మనం తీసుకునే ఆహారము, తాగే నీళ్లు, పీల్చే గాలి ఇవన్నీ ప్రమాదకరంగా మారుతున్నాయి. దేనివల్ల? పొల్యూషన్ వల్ల. అంతకుమించి ఏం లేదు ఇక్కడ.